ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అన్న విషయాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో మరింత విపులంగా తెలుసుకోవాలనుకుంటే, ఏవైతే మనకి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అని 4 పద్ధతులు ఉన్నాయో, ఈ 4 పద్ధతులు లేదా విషయాలు, ఈ 4గింటిలోని సరిసమానంగా ప్రయాణించడం, అన్నింటికీ ఇంపార్టెన్స్ ఇవ్వటం, అదేవిధంగా 3 ధర్మాలుగా పేర్కొన్నటువంటి శరీర ధర్మం, కుటుంబ ధర్మం, స్వధర్మం అనే 3 ధర్మాలకి సరిపడగా సమయాన్ని కేటాయించి అన్నిటికీ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఏ ఒక్కటి తక్కువ కాకూడదు, రెండవది ఎక్కువ కాకూడదు అన్నట్లుగా అన్నింటికీ ఒక జీవిత కాలంలో, ఒక నెలలో, ఒక వారంలో, ఒక రోజులో ఎప్పుడైతే సరిసమానంగా మనం సమయాన్ని కేటాయించి అన్నింటినీ చేయగలుగుతామో అప్పుడు మనం వ్యక్తిగతంగా పాలన సరిగా చేసినట్లు, అదేవిధంగా మనం తీసుకున్నటువంటి కార్యక్రమంలో కూడా అన్ని విషయాలు సరిసమానంగా ఉన్నట్లుగా చూసుకోవటం అన్నటువంటి విషయాలన్నింటినీ కలిపి ఇక్కడ మనం అడ్మినిస్ట్రేటివ్ గా పేర్కొంటాం. కాబట్టి ఇటు ఉద్యోగం, అటు కుటుంబం, సమాజం అన్నింటినీ సమానంగా తీసుకువెళ్ళడం అనే విషయంలో ఎప్పుడైతే మనం సరి అయిన సమయాన్ని, పద్ధతిని ఆచరించడంలో ఫెయిల్ అవుతామో అప్పుడు ఈ జీపుకు సంబంధించినటువంటి అనుభవాన్ని మనం ఫెయిల్యూర్ గా, నెగిటివ్ గా పొందే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.